బజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు. కోటి ఆంధ్ర బ్యాంకు వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ దాడికి భారతదేశం తీవ్రంగా స్పందించింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికుల రోజును జరుపుకోవడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని భావిస్తున్నారు. ఈ రోజును బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు. పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించిన బజరంగ్ దళ్ కార్యకర్తల చర్యను చాలా మంది ప్రశంసించారు. బజరంగ్ దళ్ నుండి పిలుపునివ్వడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే పబ్బులో కానీ రిసార్ట్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ వాలంటీర్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తే గతంలో మేము అడ్డుకున్నట్లే ఈసారి కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాము. గతంలో మేము మీడియా ద్వారా లేదా ప్రత్యక్షంగా కూడా మీకు తెలియజేశాము. అదే రకంగా మీరు నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము. మా కార్యకర్తలు కూడా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ కార్యకర్తలు ఉన్నారు. కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని పబ్బులో రిసార్ట్లో చేస్తున్నారని కూడా వార్త వచ్చింది. అక్కడ కార్యకర్తలు కూడా పంపించడం జరుగుతుంది. మేము దేనికైనా వెంటాడగాము. మేము ఖచ్చితంగా అడ్డుకునే దేశం గురించి ఏం వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని సక్రమంగా చేయడానికి దేనికైనా రెడీ, ఏం చేయడానికైనా కూడా బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది సోకాల్డ్ ప్రేమికుల రోజు వాళ్ళ హక్కులను హరిస్తున్నారా అని ఇష్టం వచ్చిన సోకాల్డ్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు దేశం గురించి అమరులైనటువంటి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తావా? విచ్చలవిడితనానికి ప్రేరేపణ చేస్తున్నటువంటి యువకులను పక్కదారి పట్టించేటువంటి యువకులను పాడు చేయడానికి నువ్వు వాలంటీర్ను ఎంకరేజ్ చేస్తావని కూడా మేము ప్రశ్నిస్తాం.